130కి పైగా వార్డుల్లో హస్తం ఇప్పటికే విజయం సాధించింది. 60 వార్డులో బీఆర్ఎస్ పార్టీ, 15 వార్డులో బీజేపీ గెలుపొందింది. 10 చోట్ల ఇండిపెండెంట్ కూడా ఇప్పటికే గెలుపొందడం జరిగింది. ఇప్పటికే 5 కార్పొరేషన్లకు సంబంధించి ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ కనబడుతుంటే రెండింట్లో బీజేపీ ముందంజలో కనబడుతోంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 10 గంటలు పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ పార్టీ 130కి పైగా వార్డులో కాంగ్రెస్ గెలిస్తే 60 వార్డులో బీఆర్ఎస్, 15 వార్డులో బీజేపీ గెలుపొందింది. సో 10 చోట్ల ఇండిపెండెంట్ కూడా విజయం సాధించారు. సో 5 కార్పొరేషన్లో ఇంకా హస్తం పార్టీయే హవా కొనసాగిస్తోంది. కేవలం 2 మాత్రమే బీజేపీ కొంత కొనసాగుతోంది. సో యాజ్ యూ సెడ్ ఇప్పటివరకు మొత్తంగా 3 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి. ఒకటి నల్గొండలో నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ కైవసం చేసుకుంటే, సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో అటు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. ఈ 2 మున్సిపాలిటీ కన్ఫర్మ్ అయిపోయి మరి కాసేపట్లోనే కోహీర్ మున్సిపాలిటీ, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కోహీర్ మున్సిపాలిటీ రిజల్ట్ కూడా రాబోతోంది. అక్కడ మొత్తంగా 16 వార్డులు ఉంటాయి. 16 వార్డులో 9 వార్డుల్లో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ని చేరుకొని సీటు దక్కించుకునే అవకాశం ఉంది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారు. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ గెలుపొందింది 6 వార్డుల్లో, బీఆర్ఎస్ గెలుపొందింది 5 వార్డుల్లో. బీజేపీ ఇక్కడ ఏం ఖాతా తెరవలేదు, బీజేపీ ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. కానీ హస్తం పార్టీ ఎక్కువగా గెలిచింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ ఒకటి ఉంది, బీజేపీ కూడా ఒకటి గెలిచింది ఇక్కడ. సో బీజేపీ 9వ వార్డులో గెలిచింది కోహీర్ మున్సిపాలిటీలో. సో ముద్దడి సుగుణ 9వ వార్డులో గెలుపొందారు. సో బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి, ఎంఐఎం ఒకటి, అటు బీఆర్ఎస్ అభ్యర్థులు 5, కాంగ్రెస్ 1. సో దానికి సంబంధించినటువంటి కోహీర్ మున్సిపాలిటీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలకు వేయాల్సిందే. సో మొత్తం 116 మున్సిపాలిటీలో ఇప్పటికే 2 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ, నందికొండ మున్సిపాలిటీ, ఆ తర్వాత మెదక్ జిల్లా కోహీర్ మున్సిపాలిటీ 2 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా మెదక్ జిల్లాలోని గడ్డపోతారంని కైవసం చేసుకుంది. సో 2 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్. 130 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తుంటే 60 వార్డుల్లో బీఆర్ఎస్, 15 వార్డుల్లో బీజేపీ. సార్ ఆల్రెడీ రిజల్ట్స్ మొదలయ్యాయి. మున్సిపాలిటీ చైర్మన్ ఎవరైనా డిసైడ్ అవుతోంది. సో మనం చెప్తున్నట్టుగానే యాజ్ ఇట్ ఈస్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కోహీర్ అండ్ నందికొండ రెండింటిలో కాంగ్రెస్ అండ్ ఒక గడ్డపోతారంలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎలా చూడాలి? వస్తున్నాయి. గడ్డపోతారంలో బీఆర్ఎస్ మనం ఇచ్చిన సర్వే ప్రకారం మొత్తం 18 వార్డులకు కాను బీఆర్ఎస్ దాదాపు 11 వార్డులు గెలుచుకొని మొత్తం మున్సిపాలిటీని కైవసం చేసుకుని చెప్పాం. అట్లాగే కాంగ్రెస్ 6 స్థానాలు అండ్ బీజేపీ 1 స్థానంలో గెలుచుకుని చెప్పాం. ఇప్పటికే బీఆర్ఎస్ అయితే గడ్డపోతారం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మిగతా చూస్తే నందికొండ, ఇంకోటి మీరు చెప్పింది ఏంటి, కోహీర్, ఈ 2 కూడా కాంగ్రెస్ పక్షాన వెళ్ళిపోయినాయి. నందికొండ అయితే నల్గొండ జిల్లాలో ఉంది. అది ఖచ్చితంగా నందికొండతో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పక్షాన వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు చూస్తే ట్రెండ్స్ అన్నీ అయితే వస్తున్నాయి. ఇంకోవైపు ఒకసారి కార్పొరేషన్ ఎన్నికలు కూడా కార్పొరేషన్ సంబంధించిన కూడా చూడాలి. మనం నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ హవా అయితే కనిపిస్తుంది. బీజేపీ ముందంజలో ఉంటుంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఇక్కడ చాలా స్పష్టంగా బీజేపీకి మెజారిటీ సీట్లు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు 22 స్థానాల నుంచి 23 స్థానాల వరకు కరీంనగర్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మొత్తం 66 స్థానాలు ఉన్నాయి. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో కూడా మొత్తం 66 డివిజన్స్ ఉంటాయి. అక్కడ మెజారిటీ దాదాపు 22 స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే దానికి పోటాపోటీగా కాంగ్రెస్ నుంచి కూడా వస్తుంది. దాదాపు 18 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద చూస్తే ట్రెండ్స్లో మెజారిటీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయి. ఇటు మున్సిపాలిటీ వార్డులు కానీ లేదంటే కార్పొరేషన్లు ఉన్న డివిజన్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయి. ఎక్సెప్ట్ కరీంనగర్ అండ్ నిజామాబాద్. మనం చెప్పినట్టు మహబూబ్ నగర్ జిల్లాలో మెజారిటీ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ హవా అయితే కనిపిస్తుంది. మిగిలిన రామగుండం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, కొత్తగూడెం కావచ్చు. కొత్తగూడెంలో మీరు అన్నట్టు సిపిఐకి కాంగ్రెస్కి మధ్య ఉన్న పొత్తు చెడిపోయింది. అక్కడ నిజానికి సిపిఐ ఇప్పుడు అక్కడ చాలా చిత్రంగా, అంతకుముందు అయితే ఏ పార్టీకి అయితే వ్యతిరేకించి బయటకు వచ్చి ఏ బీఆర్ఎస్తో అయితే
అంత గతంలో ఉన్న పొత్తును తొలగించుకొని కాంగ్రెస్తో జతకట్టిందో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్తో ఆ పొత్తును తెంచుకొని ఇప్పుడు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్తో జతకట్టడానికి సిద్ధమైంది. అయినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అక్కడ కొత్తగూడెంలో కాంగ్రెస్ పైచేయి సాధించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండటమే కాదు, మొత్తం మీద దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క స్థానం తప్ప మిగతా అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సిపిఐతో పొత్తు లేకపోయినా, సిపిఐ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఒకసారి వార్డులన్నీ చూసినా కూడా మనకు తెలుసు దాదాపు మెజారిటీ వార్డులన్నీ కూడా కాంగ్రెస్ పక్షాన వెళ్తున్నాయి. అయితే ఇక్కడ చిత్రంగా ఇండిపెండెంట్లు కూడా చాలా చోట్ల గెలిచే అవకాశం కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం ముఖ్యంగా ఇటు జగిత్యాల ఏరియాలో చూసినప్పుడు జీవన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పక్షాన ఎమ్మెల్సీగా ఉన్నారో ఆయన అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చేరిన సంజయ్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ ఎవరికైతే టికెట్లు ఇచ్చారో కాంగ్రెస్ తరఫున దానికి వ్యతిరేకంగా ఆ కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా వారిపైనే జీవన్ రెడ్డి తన సొంత మనుషుల్ని, తన అనుచరుల్ని, నాయకుల్ని అక్కడ అభ్యర్థులుగా నిలబెట్టి వాళ్ళ విజయానికి కృషి చేస్తున్నారు. అట్లాగే ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఎవరైతే పార్టీ టికెట్లు దక్కని వాళ్ళు కూడా కొంత ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం వల్ల ఇండిపెండెంట్ల నంబర్ కూడా భారీగా పెరిగిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ అనేవాళ్ళు చాలా మున్సిపాలిటీల్లో ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇంకొక బ్రేకింగ్ ఉంది సార్. సో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బోని కొట్టింది. ఇప్పటివరకు మనం 4 మున్సిపాలిటీలకు సంబంధించి రిజల్ట్ ఇచ్చాం. దాంట్లో ఒకటి కోహీర్ అండ్ నందికొండ 2 కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గడ్డపోతారని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు నల్గొండకు సంబంధించి మరొక రిజల్ట్, హాలియా మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 12 వార్డుల్లో 10 కాంగ్రెస్ గెలుపొందింది. సో 11 కాంగ్రెస్ గెలుపొందింది, 1 మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది. సో హాలియా మున్సిపాలిటీ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఆర్టీవీ చెప్పిన ఫలితమే రెప్లికేట్ అయింది. ఎగ్జాక్ట్ పోల్స్ని, సో ఎగ్జిట్ పోల్స్ కాదవి, ఆర్టీవీ చెప్పింది ఎగ్జాక్ట్ పోల్స్ని ముందుగానే పసిగట్టింది ఆర్టీవీ. సో ప్రజెంట్ హాలియా మున్సిపాలిటీకి సంబంధించి రిజల్ట్ మీరు చూస్తున్నారు. సో నల్గొండలోని హాలియా మున్సిపాలిటీలో 12 వార్డులు ఉంటే ఆర్టీవీ చెప్పింది 10 నుంచి 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తోందని, కేవలం 1 లేదా 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫలితం అదే వచ్చింది. హాలియా మున్సిపాలిటీలో 11 స్థానాలతో కాంగ్రెస్ ఇక్కడ చైర్మన్ పీఠాన్ని అధిరోహించింది. సో ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాక్ట్గా రెప్లికేట్ అవుతున్నాయి. మొత్తంగా మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో రిజల్ట్స్లో, డిక్లేర్ అయిన రిజల్ట్స్లో నల్గొండ నందికొండ కాంగ్రెసే, నల్గొండ హాలియా కాంగ్రెస్ పార్టీయే, మెదక్ కోహీర్ కాంగ్రెస్ పార్టీయే, మెదక్ గడ్డపోతారం మాత్రం బీఆర్ఎస్ పార్టీ. సో 3 స్థానాల్లో కాంగ్రెస్ 3:1 కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 1 మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. సో హాలియా గురించి డీటెయిల్గా మేము ఏం ఎక్స్పెక్ట్ చేసాం, ఏ రకంగా రెప్లికేట్ అయింది మౌలి గారు చెప్తారు. సార్ హాలియా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో హాలియా కూడా 10-11 అన్నా మనం, ఆ రిజల్ట్ రెప్లికేట్ అయింది. ఎగ్జాక్ట్లీ మనోజ్, మనం చెప్పిన రిజల్ట్ చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్గా అదే కనిపిస్తుంది. మనం చెప్పాం హాలియాలో మొత్తం 12 ఉంటే చాలామంది దీన్ని నమ్మలేదు. మొత్తం 12లో దాదాపు 11 ఎలా వస్తాయి అని. కానీ మన ఇప్పుడు చూస్తే మన సర్వే ఖచ్చితంగా నిజమవుతుంది. 10 నుంచి 11 స్థానాలంటే 11 స్థానాలు కాంగ్రెస్ పక్షాన గెలిచింది. బీఆర్ఎస్ కేవలం 1 స్థానానికే పరిమితమైంది. ఇదొక్కటే కాదు, మనం ఇచ్చిన స్థానాలు ఇంకా ఉన్నాయి. సూర్యాపేటలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. 48 వార్డులో మనం చెప్పాం దాదాపు 30 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 2 స్థానాలని. ఆ తర్వాత తిరుమలగిరి కొంత చిన్న మున్సిపాలిటీ, ఇక్కడ 15 స్థానాలు ఉంటే దాదాపు కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలవబోతోంది. బీఆర్ఎస్ 5 నుంచి 6 స్థానాలు, బీజేపీ 2 స్థానాలకు పరిమితం అవుతుంది ఏదన్నా చెప్పాము. ప్రస్తుతం వస్తున్న వార్డుల ఫలితాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి, ఇదే మార్గంలో కనిపిస్తున్నాయి మనకి. చండూరు ఇది హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ 5 నుంచి 6 స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేస్తుంది, దాటే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్. ఇక్కడ బీఆర్ఎస్ అయితే గట్టి పోటీ ఇస్తుంది. మనం ముందు చేసిన సర్వే ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ 5 స్థానాలు అనుకున్నాం, కానీ మన తర్వాత తాజా సమాచారం ప్రకారం 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతుంది. బీఆర్ఎస్ 5 నుంచి బీఆర్ఎస్ బలం 4కు పడిపోయే అవకాశం కలుపుతుంది. చండూరు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మరొక మున్సిపాలిటీ చూస్తే దేవరకొండ. ఈ దేవరకొండ మున్సిపాలిటీ మొత్తం 20 స్థానాలు ఉన్నాయి, 20 వార్డులకు గాను. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 2 స్థానాలు, ఇతరులు 1 గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వార్డుల రిజల్ట్ చూసినప్పుడు కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది.
సో నల్గొండకు సంబంధించి రిజల్ట్స్లో నల్గొండలోని 4 మున్సిపాలిటీలో నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు, సో మొత్తం 4 మున్సిపాలిటీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హాలియాకు సంబంధించి రిజల్ట్ ఇప్పుడే చూసారు మీరు. సో ఎగ్జాక్ట్గా ఆర్టీవీ చెప్పినటువంటి విధంగా 12 వార్డుల్లో 10 నుంచి 11 అని చెప్పింది. 11 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందింది. ఒకటి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు చిట్యాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. చండూరులో ఉన్నటువంటి 10 వార్డుల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో గెలుపొందుతున్న ఆర్టీవీ చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్గా 8 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్ఎస్. కాంగ్రెస్ 7 స్థానాల్లో, బీఆర్ఎస్ 3 స్థానాలు గెలుపొంది చండూరులో కూడా. సో మొత్తం 4 మున్సిపాలిటీలో నల్గొండ జిల్లా పైన కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించారు. సో సార్, చండూరు అండ్ చిట్యాల కూడా మనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చినట్టుగా రిప్లికేట్ అవుతోంది. చండూరులో 7 కాంగ్రెస్ గెలుపొందింది, 3 మాత్రం బీఆర్ఎస్. అటు చిట్యాల కూడా అటువంటి ఫలితమే ఉంది. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇది చిట్యాల కానీ చండూరు కానీ నిజానికి కొంత చిన్న మున్సిపాలిటీలే, కేవలం 10 వార్డుల చొప్పున ఉన్నాయి 2 మున్సిపాలిటీలో. మనం ఏదైతే చెప్పామో కాంగ్రెస్ దాదాపు 6 నుంచి 7 గెలుస్తుందని చెప్పాము, ఇక్కడ 7 స్థానాల్లో గెలిచింది. అట్లాగే బీఆర్ఎస్ 3 నుంచి 4 స్థానాలని చెప్పాము, ఇక్కడ 3 స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది. చిట్యాల్లో కూడా దాదాపు 6 నుంచి 7 స్థానాల్లో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి 2, ఎందుకంటే చాలా చిన్న నియోజకవర్గం కాబట్టి ఇక్కడ గ్యాప్ కూడా, మెజారిటీ తేడా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతే తక్కువ తేడా అయినా కూడా 3-7 అనేది చాలా పెద్ద నంబరు. ఇప్పుడు తర్వాత దేవరకొండలో 20 మున్సిపాలిటీలు ఉంటే అక్కడ దాదాపు కాంగ్రెస్ 12 వార్డుల్లో గెలిచే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 6, బీజేపీ 2 వార్డుల్లో గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్కి వెళ్దాం సార్. నల్గొండ నుంచి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. సో ప్రభాకర్, సిచ్యువేషన్ ఏంటి? నల్గొండలో ఇప్పటికే 4 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? మొత్తంగా నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే మొత్తం నల్గొండలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. ఈ 17 మున్సిపాలిటీలో 4 మున్సిపాలిటీల రిజల్ట్స్ వచ్చేసాయి, కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇంకా ఎట్లాంటి కొనసాగుతున్న రిజల్ట్ ట్రెండ్ ఏముండబోతోంది? మనోజ్, మనం ముందుగా చెప్తున్నట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. అయితే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఏర్పడుతున్న ఉంది. అయితే నల్గొండలో వచ్చేసి హాలియా మున్సిపాలిటీలో 11 వార్డులు, 12 వార్డులకి 11 వార్డులకు కాంగ్రెస్ విజయం చేయగా 1 వార్డు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే ఆలియా మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులోనూ 11 వార్డులు కాంగ్రెస్ విజయం దక్కించుకోగా 1 వార్డులో రీకౌంటింగ్ పెట్టినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. అయితే నల్గొండ కార్పొరేట్కి వచ్చి పెద్ద కార్పొరేషన్ మేయర్ గా కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. ప్రస్తుతానికైతే బ్యాలెట్ పేపర్ లో కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ లో కానీ కాంగ్రెస్ ముందంజ ఉంటుందని మనం సర్వే చెప్పినట్టు ప్రకారం, ఆర్టీవీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. అయితే తొలి మేయర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి తన తొలి మేయర్ ని తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా ముందుండి కోమటిరెడ్డి అన్ని విధాల్లో ప్రతి వార్డులో ప్రచారం చేయడం జరిగింది. అత్యధికంగా కాంగ్రెస్ ఆలయాలు కంచుకోటగా జయగిరి గారు కావచ్చు, అటు ఎంపీ రఘువీర్ గారు కావచ్చు ప్రత్యేక శ్రద్ధతో గడప ప్రచారాలు, ఇంటింట ప్రచారాలు. రైట్, ఇది నల్గొండ సిచ్యువేషన్. ఒక్కసారి నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లోని కార్పొరేషన్ల సంగతి చూస్తే నిజామాబాద్లో మొత్తంగా 7 మున్సిపాలిటీలు, ఓ కార్పొరేషన్ ఉంది. ఇప్పటివరకు కార్పొరేషన్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ హవా కనబడుతోంది. మరి మున్సిపాలిటీల సంగతి ఏంటి? మున్సిపాలిటీ ట్రెండ్స్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్లో ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నాయి? రిజల్ట్ ఒక డిక్లరేషన్ రావాలంటే ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? 7 మున్సిపాలిటీలో ఎటువంటి హవా కనబడుతోంది? మనోజ్, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ అయితే ప్రక్రియ ఉదయం నుండి మొదలైంది. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ కార్పొరేషన్ అయితే ఇప్పుడిప్పుడే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. నిజామాబాద్ కార్పొరేషన్ లో 1564 పోస్టల్ ఓట్లు పడగా అందులో అత్యధికంగా బీజేపీకే పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ కార్పొరేషన్ లో మొదటి నుండి కూడా మనం అనుకున్నట్లే బీజేపీకి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ అత్యధికంగా వస్తాయి అనుకున్నాం. అదే కోణంలో కూడా బీజేపీకి భారీగా పోస్టల్ ఓట్లు నమోదైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైతే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ఫలితాలు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన రావడంతో మరి బ్యాలెట్ బాక్స్లకు సంబంధించి లెక్కలు పెట్టడం పూర్తిగా కొంచెం ఆలస్యం అవుతుంది. 1 గంట వరకు కూడా ఒక్కో రౌండ్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అందులో ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు ఇంకా వెలువడలేదు. 4 రౌండ్లు ఫలితాలు పూర్తయితే కానీ నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే
పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి చూసుకోవచ్చు. బాన్స్వాడలో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకే వచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కూడా భారీగా పోస్టల్ బ్యాలెట్ కాంగ్రెస్ పార్టీకే వచ్చిన పరిస్థితి నెలకొంది. ఏదైతే బిచ్కుందాలో కూడా ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 35 పోస్టల్ బ్యాలెట్లు పడితే అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకే, ఈ 25 పోస్టల్ బ్యాలెట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అక్కడ చర్చాంశనీయమైంది. 12 వార్డులకు గాను ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుపొందిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది. బాన్స్వాడ, ఎల్లారెడ్డి, అదేవిధంగా బిచ్కుందాలో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగింది. నిజామాబాద్ కార్పొరేషన్, ఆ విధంగా భీమ్గల్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి చూసుకుంటే భీమ్గల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యధికంగా పోస్టల్ ఓట్లు రావడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో కొంచెం కౌంటింగ్ ప్రక్రియ స్లోగా నడుస్తుందని చెప్పాలి. దీనికి అందరికీ సంబంధించి ఉదయం నుండి 8 గంటల నుండి ఇప్పటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు ఆలస్యంగా రావడంతో కొంచెం మందకొడిగా కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. మరికొద్ది సేపట్లో మొదటి రౌండ్ ఫలితాలు రానున్నట్లు తెలుస్తుంది. రైట్ గంగారెడ్డి, అంటే సిచ్యువేషన్ అండి మున్సిపాలిటీలో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రౌండ్కి ఏదైనా కొంత హై టెన్షన్ ఉందా? బీజేపీ కాంగ్రెస్ ఉందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉందా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనోజ్, నిజామాబాద్ కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చిన్నగా ఓటింగ్ జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ పోస్టల్ బ్యాలెట్ చూస్తే బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలు ఉంది. కానీ బ్యాలెట్ బ్యాగ్స్ లకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ నేతలు అనుకున్నంత ఈజీగా లేదు, అంతా కూడా టఫ్ ఫైట్ గా నడుస్తుంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న చిన్నగా పోటాపోటీగా నడుస్తుంది. మొదటి రౌండ్ ఫలితాలు వస్తే గానీ ఏ పార్టీ ముందంజలో ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనసు రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.